ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు షరీఫ్. ఈరోజు మనం వికసిత భారత్ సంకల్ప యాత్ర గురించి తెలుసుకుందాం. ఆదివాసీ అయిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు బిర్సా ముండా గారి 149వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జనజాతీయ గౌరవ దివస్ వేడుకలకు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఈ వికసిత భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జార్ఖండ్లోని కుంతి గ్రామంలో ఈ వికసిత భారత్ యాత్రను ప్రారంభించారు. మన ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేదిక ఎస్ అబ్దుల్ నజీర్ గారు ఈ వికసిత భారత్ యాత్రను ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు కేంద్ర ప్రభుత్వ పథకాల మీద అవగాహన కల్పించడమే ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశం. ఆదివాసీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలను అమలు చేస్తుంది. వికసిత భారత్ ప్రచార రథాల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సూచనల మేరకు వాటి యొక్క లబ్ధిదారులకు ఎలా ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలను చేకూర్చాలని ఒక లఘు చిత్రాల ద్వారా కూడా దీన్ని ప్రచారం చేస్తున్నారు. రైతులకు సంబంధించి డ్రోన్ల వినియోగం ఎలా మరియు సాగులోని సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రైతులకు వివరిస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఉజ్వల్ యోజన మరియు పిఎం కిసాన్ వంటి పథకాలను రైతులకు మరియు ప్రజలకు మరింత చేరువలో చేయడానికి ఇవి వికసిత భారత్ సంకల్ప యాత్ర అనేది ఉపయోగపడుతుంది.